రేడియోకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. నిన్న మనం స్వీటు, మధుర అండ్ పంజెంట్, యాసిడెంట్ ఈ మూడిటి గురించి తెలుసుకున్నాం. ఇవి మన శరీర తత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తాయన్నది. దాంట్లో మధుర స్వీట్ అనేవి కఫాన్ని పెంచుతాయి, వాతపిత్తాన్ని తగ్గిస్తాయి. అదే యాస్టిగ్నెంట్ అండ్ పంజెంట్ అయితే అంటే ఘాటైన కారము ఇలాంటివి, ఘాటైన రుచులు లేదా ఆహ్, యో అస్టిగ్నెంట్ అంటే ఆహ్, డ్రైనెస్ ఫీల్ చేసేవి. వగరుకి సంబంధించిన టేస్టు. ఇవి కఫాని తగ్గిస్తాయి, వాతపిత్తాన్ని పెంచుతాయి. సో, మిగతా మూడిటి గురించి చూద్దాం ఇప్పుడు. సో, బిట్టర్ తీసుకుంటే అది వాతాన్ని రైజ్ చేస్తుంది. అండ్ కఫాన్ని తగ్గిస్తుంది. అంటే కఫ ప్రిడామినెంట్ ఉన్నవాళ్ళు బిట్టర్ కొంచెం ఎక్కువ తినొచ్చు. వాత తక్కువ ఉన్నవాళ్ళు బిట్టర్ తినొచ్చు. అలాగమాట. సో, ఈ టిక్కా ఫుడ్స్ ఏవైతే బిట్టర్ ఫుడ్స్ ఉన్నాయో, మనకు బాగా సుపరిచితమైనవి కాకరకాయ ఓ రకంగా చెప్పాలంటే బాగా. ఆ! వేప కూడా దీంట్లోకి వస్తుంది. పసుపు కూడా ఒక రకమైన బిట్టర్ టేస్ట్. ఆ! ఆహ్, వెరీ లో లెవెల్ గ్రేడ్ బిట్టర్ అంటాం చెప్పమాట పసుపుని. పసుపు నాలికలో వేసుకుంటే తెలుస్తుంది. అలాగే కాఫీ దాంట్లోకే వస్తుంది. ఆ! ఆహ్, ఈ ఆకుకూరలు చాలా దీంట్లోకే వస్తాయి. వాతన పెంచుతుంటాయి. పిత్త కఫాన్ని తగ్గిస్తుంటాయి. అయితే వీటికి లక్షణం ఏంటంటే దే రిమూవ్ ద టాక్సిన్స్. శరీరంలో ఉండే టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. బిట్టర్ టేస్ట్ ఉన్నవి. అండ్ రెడ్యూస్ ఫీవర్ అండ్ ఇన్‌ఫ్లమేషన్. బాడీలో జరిగే ఇన్‌ఫ్లమేషన్ ఉంటుంది గదా! అంటే కణజాలాలు అవన్నీ పాడైపోవటం, కణజాలాలు క్షీణించటం, ఆ! కణజాలాలు క్రాక్ అవ్వటం, క్రాకింగ్ అవ్వటం. సో, రక్తస్రావం అవ్వటం లోపల బాడీలో ఆర్గాన్‌లో ఇలాంటివి తగ్గిస్తుంది. అలాగే ఫీవర్‌ని కూడా తగ్గిస్తుంటుంది. మన బాడీ టెంపరేచర్‌ని కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇవి. బట్ టూ మచ్ మేక్స్ ఎ బాడీ డ్రై. ఎక్కువ వాడితే మటుకు బాడీ డ్రై సిట్యుయేషన్‌కెళ్తుంది. డీటాక్సిఫికేషన్ ప్రాసెస్‌లో ఇంపార్టెంట్ మినరల్స్ కూడా బయటికి తీసేస్తుంది. క్లీన్ ద బాడీ బట్ రెడ్యూస్ హెవీనెస్. అదే హెవీనెస్‌ని రెడ్యూస్ చేస్తాయి ఇవి. నెక్స్ట్ ఆమ్లా పులుపు. లెమన్ బిఫోర్ మీల్స్ మేక్స్ యూ హంగ్రీ అంటుంటారు గదా! సో, ఇది ఆకలిని పెంచేవివి. వాతం తగ్గిస్తుంది. పిత అండ్ కఫాని పెంచేవివి. సో, ఎవరైతే లో కఫ, లో పిత పర్సనాలిటీస్ ఉంటాయో వాళ్ళు ఈ పులుపు ఎక్కువ తినాలి. అందరూ అన్ని టేస్టులు తినాలి. కానీ ఏది కొంచెం ఎక్స్‌ట్రాగా తినాలి అని చెప్తున్నామాట ఇక్కడ అంతే. సో దట్ వాత, పిత్త, కఫ 3 బ్యాలెన్స్ అవ్వటానికి. 33.3, 30.3, 33.3% రావాలి ఒక్కొక్కటి ఇంచుమించు. సో, ఆఫ్టర్ ఈటింగ్ సోర్ ఫుడ్స్ దే ఓపెన్ ద అపెటైట్. సో, ఆకలి పెంచుతుందివి. అందుకనే అన్నం తినే ముందు నిమ్మకాయ నీళ్ళు తాగటం అంటారు. నిమ్మకాయ తాగండి అంటారు. సో, మౌత్ వాటర్ సలైవేషన్ పెంచుతాయి ఇవి. సో, డైజెషన్‌కి వేడి ఉత్పత్తం చేస్తుంది శరీరానికి. అందుకని ఈ ఆమ్లా టాబ్లెట్‌లు గూడా సహజంగా ఫుడ్ తినే ముందు వాడుతూ ఆమ్లా టాబ్లెట్ యేసుకొని తర్వాత రన్ అవుతుంటారు. అలాగే ఆహ్, అసిటేటెడ్ వెనిగర్ అనేది ఓ 15 ఎంఎల్ గ్లాస్ వాటర్‌లో కలుపుకొని తాగుతుంటారే, అన్నం తినడానికి అరగంట ముందు తాగుతుంటారు. సో, నెక్స్ట్ టేస్ట్‌కెళ్దాం. సాల్టీ. సాల్ట్ హెల్ప్స్ హైడ్రేషన్ బట్ ఎక్సెస్ కాజింగ్ స్వెల్లింగ్. ఈ ఈ హైడ్రేషన్‌కి పనికొస్తుంది ఇది సాల్టీ అనేది. బట్ కానీ ఎక్సెస్ అయితే మటుకు స్వెల్లింగ్ దావతీస్తుంటుంది. అంటే ఈ కణజాలాలు ఉబ్బటానికి వాటి ఉన్న సైజ్ కంటే పెద్ద సైజ్ అవ్వటానికి దావతీస్తుంటుంది. ఆఫ్టర్ ఈటింగ్ సాల్టీ ఫుడ్ టూ సాల్టీ ఇంక్రీజ్ అవుతుంది అందుకనే. సో, దేర్‌ఫోర్ ఎక్కువ ఉప్పున్నది తింటే నీళ్ళు ఎక్కువ అవుతుంది. హైడ్రేషన్ అవసరం ఎక్కువ వస్తుంటుంది. బాడీ రిటైన్స్ వాటర్. బాడీ వాటరు బాడీ వాటరు శరీరం నిల్వ ఉంచుకుంటుంటది. రిటైన్ చేసుకుంటూ ఉంటుంది. టూ మచ్ సాల్ట్ మేక్స్ ద బాడీ హెవీ. చాలా ఎక్కువ సాల్ట్ చేస్తే మటుకు శరీరం హెవీగా ఫీల్ అవుతుంటుంది. వాతాన్ని తగ్గిస్తుంటుంది. పిత కఫాన్ని పెంచుతుంటుంది. సో, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసారా? సో, సాల్టీ, ఆమ్లా ఇంచుమించు ఒకే రకమైన లక్షణాలున్నవే. ఉప్పదనం, సాల్టనం రెండిటికి కామన్ లక్షణాలేమిటయ్యా అంటే పిత కఫాన్ని పెంచటం, వాతాన్ని తగ్గించటం. ఇక్కడ కూడా పిత
కఫాన్ని పెంచడం, వాతం తగ్గించటం. వేరాజ్ బిట్టర్ మట్టుకేంటయ్యా అంటే దీని రివర్సు. వాతాన్ని పెంచుతుంది, పిత్త కఫాన్ని తగ్గిస్తుంది. సో, ఈ 4, 6 ఈజీగా మైండ్‌లో ముందు పెట్టేసుకొనుండాలి. సో దట్ మనం ఏంటి ఏ టేస్ట్‌ల కాంబినేషను, ఏ టేస్ట్ కాంబినేషను ఏ టైంలో తినాలి లేదా మన శరీర తత్వం బట్టి దేని క్వాలిటీ పెంచాలి, తగ్గాలని ఒక ఐడియా వస్తుంది. వీటిల నుండి హార్డ్ అండ్ ఫాస్ట్ అండ్ రూల్స్ తయారు చేసుకోవద్దు. ఇవొక థంబ్ గైడ్ లైన్స్ కింద పెట్టుకొని మీరు ప్రవర్తిస్తుండాలి. సామాన్యంగా మన ప్రవర్తన ఎలా ఉంటుందంటే కఫ ఎక్కువున్న ఫుడ్స్‌కే అట్రాక్ట్ అవుతారు. అవే ఎక్కువ తినడానికి ట్రై చేస్తుంటారు. అలాగే పిత ఎక్కువున్న ఫుడ్స్‌కే ట్రై చేస్తుంటారు. అవే ఎక్కువ తింటుంటారు. అలాగే వాత ఎక్కువున్న ఫుడ్సే తినటానికే వాళ్ళు హ్యాబిచ్యుయేట్ అయిపోయి ఉంటారు. కాబట్టి అది బ్రేక్ చేయాలన్నమాట. ఈ కాంబినేషన్స్ చూసుకొని. సో, ఇక్కడ పర్సనాలిటీ పరంగా వాత పర్సనాలిటీ ఎలా ఉంటుంది? మనం బ్యాలెన్స్ అవుతోందా లేదా మన ఫుడ్ బట్టి ఒక 6 నెలలు మన ఫుడ్ ప్యాటర్న్‌ని రెక్టిఫై చేసుకున్న తర్వాత మనం మనకు పర్సనాలిటీలో ఎలాంటి మార్పులొచ్చాయనేది చుట్టుపక్కల వాళ్ళకంటే మీకు బాగా తెలుస్తుంటుంది. సో, దాన్ని బట్టి మీ బ్యాలెన్స్‌కొస్తున్నాయో లేదో తెలుసుకోవచ్చు. అందుకని ఒక్కొక్క పర్సనాలిటీ ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ. సో, వాత పర్సనాలిటీ ఎలా ఉంటుంది అంటే ఫిజియాలజీ వాళ్ళది ఎలా ఉంటదంటే ఫాస్ట్ మెటబాలిజం ఉంటుంది. చకచక వాడి జరిగే లోపల శరీరంలో జరిగే చర్యలుంటాయే చాలా ఫాస్ట్‌గా జరుగుతుంటాయి. డ్రై స్కిన్‌గా ఉంటారు వీళ్ళు జనరల్‌గా. వాళ్ళ డైజెషన్ ఇర్రెగ్యులర్‌గా ఉంటుంది. స్లీప్ లైట్‌గా ఉంటుంది. జస్ట్ లెస్ థాన్ 5 అవర్సే పడుకుంటుంటారు. సో, మీ వాత దోష అనేది తగ్గుతోంది, మారుతోంది, బ్యాలెన్స్ అవుతోందంటే ఈ మాటలు వస్తాయన్నమాట. ఫాస్ట్ మెటబాలిజం తగ్గటం, నీ డ్రై స్కిన్ ఒక డ్రైనెస్ పోవటం, ఈ ఇర్రెగ్యులర్ డైజెషన్ రెగ్యులరైజ్ అవ్వటం, అలాగే స్లీప్ ఒక క్వాంటిటీ పెరగటం. యాక్టివిటీ పరంగా ఎనర్జిటిక్‌గా ఉంటారు వీళ్ళు. క్విక్‌గా పనిచేస్తుంటారు. చాలా యాక్టివ్‌గా మాట్లాడుతుంటారు. ఒక చేంజ్‌ని, కదలికని ఇష్టపడుతుంటారు. స్థిరంగా ఒక చోట కూర్చోలేరన్నమాట వీళ్ళు. వాళ్ళ ఫిజిక్‌ని తీసుకుంటే లీన్ బాడీ ఉంటుంది. థిన్ ఫ్రేమ్ ఉంటారు. ప్రామినెంట్ జాయింట్స్ ఉంటాయి. వాళ్ళ ప్రొపెన్సిటీస్ అంటే ఎటువైపు మూవ్‌మెంట్ ఉంటుంది. వాళ్ళ వాళ్ళ ఆలోచన ధోరణి, వాళ్ళ యాటిట్యూడ్స్ ఎలా ఉంటాయి అని చెప్తే ప్రొపెన్సిటీస్ అంటాం. ఎటువైపు మొగ్గు చూపిస్తుంటారంటే క్రియేటివ్ వైపు మొగ్గు చూపిస్తుంటారు. ఇమాజినేటివ్ ఏదైనా ఇమాజిన్ చేయటం చాలా ఇమాజిన్ చేసుకోగలరు. ఆ! బట్ ప్రోన్ టు యాంక్సైటీ అండ్ రెస్ట్‌లెస్‌నెస్. కానీ వీళ్ళకి యాంక్సైటీ కొంచెం ఎక్కువుంటుంది. రెస్ట్‌లెస్‌నెస్‌గా ఫీల్ అవుతుంటారు. కనుక స్ట్రా స్ట్రాస్ ఇవి ఇష్టపడుతుంటారు వీళ్ళు. వాత పర్సనాలిటీస్. అదే వార్మ్ నేచర్‌లో గనక తీసుకున్నట్టయితే ఈ స్ట్రాస్ అవి పితాన్ని ఇంక్రీజ్ చేస్తుంటాయి. అదే సపోజ్ మాయిస్ట్ నేచర్‌లో ఉంటే అవి కఫాన్ని ఇంక్రీజ్ చేస్తుంటాయి. సో, రైట్ నెక్స్ట్ పితా తీసుకుందాం. సో, పితా తీసుకుంటే పర్సనాలిటీ ఫిజియాలజీ తీసుకుంటే స్ట్రాంగ్ డైజెషన్ ఉంటుంది. డైజెషన్ ప్రాబ్లమ్ ఏమి ఉండదు వీళ్ళకి. బాడీ వార్మ్‌గా ఉంటుంది. షార్ప్ యాప్టిట్యూడ్ ఉంటుంది. అంటే ఆకలి బావుంటుంది. స్లీప్ మటుకు మోడరేట్‌గా ఉంటారు. జస్ట్ 5-6 అవర్స్ అంతకంటే ఎక్కువ ఉండదు. నెక్స్ట్ వీళ్ళ యాక్టివిటీ తీసుకుంటే ఫోకస్‌గా చేస్తారు ఏ పని చేసినా. అడుగున ఒక డ్రైవింగ్ ఫోర్స్‌తో చేస్తారు వర్క్ చేసేప్పుడు. అందుకని లీడర్‌షిప్ క్వాలిటీస్‌కి ఉపయోగపడతారు వీళ్ళు. ఆర్గనైజ్డ్‌గా చేస్తారు ఏ పని చేసినా. అంటే ఏదో ఖయాస్‌గా ఇష్టం వచ్చినట్టు చేయరు. ఆ లీడర్‌షిప్ క్వాలిటీని, ఛాలెంజెస్‌ని ఎంజాయ్ చేస్తుంటారు. ఫిజిక్‌కొచ్చేప్పటికి మీడియం బిల్డ్ ఫిజిక్ ఉంటుంది. మస్కులర్ బాడీ ఉంటుంది. వార్మ్ స్కిన్‌గా ఉంటారు. కెపాసిటీస్ తీసుకుంటే వాటి ఇంటెలిజెంట్‌గా ఉంటారు. నిర్ణయాలు తీసుకుంటారు డెసిసివ్‌గా. బట్ ప్రోన్ టు యాంగర్ అండ్ ఇంపేషన్స్. త్వరగా పేషెన్స్ కోల్పోతారు. కోపం త్వరగా వచ్చేస్తుంటది వాళ్ళకి. కూల్ అండ్ మాయిస్ట్ పర్సనాలిటీస్ అని చెప్పొచ్చనమాట. నెక్స్ట్ తీసుకుందాం. కఫ యొక్క పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే ఫిజియాలజీ వాళ్ళది స్లో మెటబాలిజం. వాతకి అపోజిట్‌గా వస్తుంది. కూల్ బాడీ వీళ్ళది. వార్మ్‌గా ఉండరు. డైజెషన్ స్టడీగానే ఉంటుంది.
డీప్ స్లీప్‌లో ఉంటారు. వీళ్ళు ఆల్‌మోస్ట్ ఆల్ 8 అవర్స్ పైనే పడుకుంటుంటారు. వీళ్ళు యాక్టివిటీ తీసుకుంటే వాళ్ళు కామ్‌గా ఉంటారు. స్టడీగానే చేస్తారు. పేషెంట్‌గానే ఉంటారు. ఇంపేషెన్స్ తొందరగా చూపించరు. రొటీన్‌గా జరిగే రోజు ఒక విధానంగా మెకానికల్‌గా రొటీన్‌గా జరిగే పనులు స్టెబిలిటీ‌నికే ఇష్టపడతారు. వీళ్ళ ఫిజిక్‌కొస్తే బ్రాడ్ బిల్డ్ పర్సనాలిటీ ఉంటుంది. స్ట్రాంగ్ బాడీ ఉంటుంది. స్మూత్, ఆయిలీ స్కిన్‌గా ఉంటారు. వీళ్ళ ప్రొపెన్సిటీస్ తీసుకుంటే కంపాషనేట్‌గా ఉంటారు. కరుణగా ఉంటారు. లాయల్‌గా నమ్మకస్తులుగా ఉంటారు. బట్ ప్రోన్ టు లేజీనెస్ అండ్ డిటాచ్‌మెంట్. వీళ్ళు మటుకు త్వరగా లేజీనెస్‌కి తొందరగా గురవుతారు. అలాగే తొందరగా అటాచ్‌మెంట్ అవుతుంటారు. ఏ విషయాలతో గాని, వస్తువులతో గాని, పర్సన్‌తో గాని. సో, ఈ పర్సనాలిటీ అన్నమాట. ఈ పర్సనాలిటీలు ఎందుకు తెలుసుకున్నామంటే, మన ఫుడ్ యొక్క మోడిఫికేషన్స్ చేస్తుంటే, నీ పర్సనాలిటీలో కూడా మోడిఫికేషన్స్ రిఫ్లెక్ట్ అవుతాయవి. సో, దాన్ని బట్టి ఇప్పుడు కఫ పర్సనాలిటీయా, వాత పర్సనాలిటీయా, పిత్త పర్సనాలిటీయా ఏది కావాలి కాదు. ఏ యాక్టివిటీకి ఏం పర్సనాలిటీ కావాలో ఆ పర్సనాలిటీ మనకు కావాలి. అంటే 3 పర్సనాలిటీలు సమానంగా బ్యాలెన్స్‌గా ఉండాలి. సో, ఈ పర్సనాలిటీలో ఏది ఇప్పుడు మూడిట్లో ఏ పర్సనాలిటీ ప్రిడామినెంట్‌గా ఉందో చూసుకుంటే తెలిస్తే, దాన్ని బట్టి కూడా మన యొక్క బాడీ యొక్క డామినేషన్ తెలుస్తుంది. మన కఫ పర్సనాలిటీయా? లేదా వాత పర్సనాలిటా? పిత్త పర్సనాలిటీయా? మీరు మీ మ్యాథమెటికల్‌గా మీరు కాలిక్యులేట్ చేసుకుంది ఈ 3 పర్సనాలిటీని పోల్చి చూస్తే మీకు కూడా తెలుస్తుంది. ఓహో! రైట్. కరెక్టా? కాదా? అనేది. సో, దీంట్లో చిన్న చిన్న తేడాలు వేరియేషన్స్ ఉంటాయి గదా! అది అవేంటంటే మన యొక్క లైఫ్ స్టైల్ మార్చుకుంటే అవి బ్యాలెన్స్ చేసి ఈ 3 సమానంగా ఉండేట్టుగా వాత, పిత్త, కఫ పర్సనాలిటీ సమానంగా ఉండేట్టుగా బ్యాలెన్స్ బాడీ ఫార్మ్ అవ్వాలన్నమాట. అలాగే ప్లాన్ జేసుకోవాలి ఫుడ్‌ని. అందుకని ఒక యూట్యూబ్ వీడియోలో అది తినమన్నాడు. ఇంకో యూట్యూబ్‌లో ఇది తినొద్దన్నాడు. ఇప్పుడు యూట్యూబ్ వీడియోలో ఫుడ్ గురించి వచ్చినవి కొన్ని లక్షల వీడియోలున్నాయి. బట్ ఏది ఒక కంక్లూజివ్‌నెస్ రాదు. ఎందుకంటే ఇది తింటే లాభాలు అని చెప్పి ఓ 15 వీడియోలుంటాయి. ఇది తింటే నష్టాలు అని ఓ 20 వీడియోలుంటాయి. తినాలా? వద్దా? అనేది స్టిల్ పజిల్. సో, దేర్‌ఫోర్ మీ తత్వం బట్టి మీరు దీన్ని అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ జేసుకోవాలి. అందుకని దీని నుండి ఒక రూల్స్ ఫ్రేమ్ చేసుకొని రూల్స్‌ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకోవద్దు. అది రాంగ్ పాత్ అవుతుంది. నాన్ సైంటిఫిక్ వే అవుతుంది. ఎందుకంటే అలా చేసినవి కొన్నాళ్ళు పాటిస్తాం. తర్వాత పాటించం కాబట్టి. రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం.